వచ్చి చాలా రోజులైంది. మళ్ళీ ఈరోజు రావటం, ఎందుకంటే వరకు బాగా పెరిగిపోవడం వలన ఈ మధ్య యూట్యూబ్లో వీడియోస్ కానీ ఏమీ చేయట్లేదు. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్గా వచ్చేసరికి జనవరిలోనే వెనిజులా అధ్యక్షుడైనటువంటి మదురోనో ఆయన్ని అరెస్ట్ చేసినట్టుగా అమెరికన్ వర్గాలు ఒక ఫోటోని అయితే విడుదల చేశాయి. అయితే దాంట్లో భిన్నమైన అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అమెరికాలోకి డ్రగ్స్ని సప్లై చేస్తున్నారు అనే ఒక కారణంతో వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు అనేది ప్రస్తుతానికి ప్రచారంలో ఉన్నటువంటి వార్త. దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఆయన నోబెల్ అవార్డు కోసం ఎంతో పాటుపడ్డారు ట్రంప్ గారు. అయితే ఆయనకు రాకుండా వెనిజులాకు సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి మరియా మచోడ్ అనో ఏమో ఆమె పేరు, ఆమెకు వచ్చింది. అయితే ఆ అక్కస్తోనే చేస్తున్నారని కొంతమంది వివరిస్తూ ఉన్నారు. అయితే అధికార పక్షంలో ఉన్నటువంటి ఆయనేమో డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు అమెరికాకు అని కారణం. రెండవది వచ్చేసరికి వెనిజులాలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆమెకి నోబెల్ అవార్డు వచ్చింది. ఏదైతేనేమి ప్రస్తుతానికి ట్రంప్ గారికి వెనిజులా అనే దేశం మీద విపరీతమైన కంటగింపుగా ఉంది. అంతేకాదు, ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపానని క్రెడిట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇండియా సహకరించకపోవటం, అదేవిధంగా ఒకవేళ ఇండియా సహకరిస్తే నోబెల్ అవార్డుకి ప్రపోజ్ చేస్తుంది అనే ఒక కారణం, రెండు కారణాలు. దానివల్ల మన మీద ట్రంప్స్ భారీగా పెంచేసి మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి పర్యవసానం. ఏదైనా ఇప్పుడు ప్రస్తుతం అయితే 2026లో భయంకరమైన యుద్ధాలు వచ్చే అవకాశం ఉందని కూడా మనకి బ్రహ్మేంద్రం గారు ఎలా ఉన్నారో అలాగే ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఎవరు ఉన్నారు ఆయన కాలజ్ఞానంలో కూడా ఈ 2026లో ప్రపంచం విపరీతమైన ఒడిదుడుకులకు లోనవుతుందని చెప్పడం జరిగింది. బహుశా ఇదే సూచిక కావచ్చు.